చాలా మంది చిన్నపిల్లల్లో అలర్జీ, ఆస్తమా, జలుబు మాటికి రావటం ఉన్న పిల్లల్లో వాళ్ళు ఏది పడితే అదే తింటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఐస్ క్రీమ్ తింటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, చాక్లెట్స్, ఇంకేదున్నా కూడా అన్ని తింటా ఉంటారు. తర్వాత బాధపడతా ఉంటారు. అదే పెద్దవాళ్ళలో ఎలర్జీ, ఆస్తమా ఉంటే వాళ్ళకు తెలుసు, ఇగో ఇది తింటే నాకు వస్తుంది, ఇది ఎక్స్పోజ్ అయితే నాకు వస్తుంది అని వాళ్ళకు తెలుసు. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కానీ చిన్నపిల్లలు చాలా మంది అలా తీసుకోలేరు, వాళ్ళకు తెలియదు కాబట్టి. తర్వాత చాలా మంది తల్లిదండ్రులు కూడా చెప్తా ఉంటారు, ఒరే కూల్ డ్రింక్స్ తాగొద్దు, ఐస్ క్రీమ్ తినొద్దు. స్కూళ్ళల్లో బర్త్డే అవుతా ఉంటే చాక్లెట్లు ఇస్తారు, రకరకాలు ఇస్తారు. కొంతమంది ఈ తల్లిదండ్రులు ఆ విషయాలు పిల్లలకు ముందరనే చెప్తారు. చెప్పడం వల్ల కొంతమంది పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉంటారంటే, వాళ్ళకు స్కూల్లో ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి ఇస్తారు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది తెలుసా మీకు? అయ్యో వీడు చాక్లెట్ కూడా తినలేకపోతున్నాడే, అందరు తినే చాక్లెట్ కూడా పిల్లవాడు తినలేకపోతున్నాడే అని ఆ తల్లి బాధ వర్ణాతీతం. కాబట్టి అలర్జీ, ఆస్తమా పెట్టినన్ని బాధలు ఇంకే వ్యాధిలో మనం చూడం. అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఈ జబ్బు ఇబ్బంది పెడుతుంది. అంత అవసరం లేదు. ఈరోజు అలర్జీ, ఆస్తమాకు చాలా చక్కటి మందులు ఉన్నాయి. ఈ జబ్బునే రకరకాల జబ్బులు అనుకొని రకరకాల వైద్యాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది అలర్జీనా, ఆస్తమానా, అవునా కాదా అని తెలుసుకోవటం అనేది ట్రీట్మెంట్ కు మొదటి మెట్టు. సో ఇది తెలుసుకోవాలి అంటే ఈ అలర్జీ, ఆస్తమాపై అవగాహన అనేది కంపల్సరీ. గత 35 ఏళ్ల నుంచి పిల్లల అలర్జీ, ఆస్తమా వైద్యాన్ని చేస్తున్నటువంటి ఓ డాక్టర్గా నేను గమనించింది ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు అలర్జీ, ఆస్తమా అనగానే ఒప్పుకోరు. చాలా మంది, కొంతమంది అయితే డాక్టర్తో గొడవకు కూడా దిగుతారు. మా పిల్లలకి ఆస్తమా ఏంటండి, మా పిల్లలకి అదేంటండి అంటారు. ఒక క్వశ్చన్ అడుగుతాం మేము, మీకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎవరికైనా జలుబు, దగ్గు, ఆయాసం ఉన్నాయా? అప్పుడప్పుడు నాకు తుమ్ములు వస్తాయండి, అప్పుడప్పుడు నాకు జలుబు వస్తుందండి, అప్పుడప్పుడు మా వారికి దగ్గు వస్తుందండి, లేకపోతే మా వారి ఫాదర్కి ఉందండి, లేకపోతే మా సైడ్ మదర్కి ఉందండి అని ఏదో ఒకటి చెప్తారు. అదే ప్రాబ్లము జీన్స్ ద్వారా ఇక్కడికి వచ్చిందని చెప్పేదాకా వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అంటే ఇది వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి అతి ముఖ్యమైన వ్యాధుల్లో అలర్జీ, ఆస్తమా ఒకటి. తల్లి కానీ తల్లి సైడ్ కానీ, తండ్రి కానీ తండ్రి సైడ్ కానీ ఎవరికి ఉన్నా కూడా పిల్లలకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి పేరు మీరు రకరకాలుగా పెట్టవచ్చు. అది బ్రాంకైటిస్ అనొచ్చు, ఇస్నోఫిలియా అనొచ్చు, డస్ట్ అలర్జీ అనొచ్చు, సైనస్ అనొచ్చు, అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి న్యూమోనియా అనొచ్చు, లేకపోతే వైరల్ అనొచ్చు, వైరల్ ఫీవర్ అంటారు, కోల్డ్స్ అంటారు, కాఫ్ అంటారు, కాఫ్ అండ్ కోల్డ్ అంటారు. ఇట్లా రకరకాల పేరు పెట్టుకోవటం వల్ల బీటింగ్ రౌండ్ ద బుష్ అది. కాబట్టి అది చీటికి మాటికి వస్తున్నట్లయితే నెలకోసారి 2 సార్లు హాస్పిటల్కి పోవాల్సి వస్తే, తల్లిదండ్రుల్లో కూడా ఈ అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉంటే, ఎవరికో ఒకళ్ళకి ఇంట్లో మాటికి కోల్డ్ చేస్తూ ఉంటే, నాకు అది పడట్లేదు, నాకు ఇది పడట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటే, పిల్లలకు ఉంది కూడా అలర్జీ, ఆస్తమానే కావచ్చు. కాబట్టి యాక్సెప్ట్ ద డయాగ్నోసిస్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్. అలర్జీ, ఆస్తమా అనగానే భయపడకండి. ప్రతి ముగ్గురిలో ప్రపంచంలో ఏదో ఒక అలర్జీ ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అది డస్ట్ అలర్జీ కావచ్చు, కళ్ళల్లో ఎలర్జీ కావచ్చు, స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఆస్తమా కావచ్చు. ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఏదో ఒక ఎలర్జీతో ప్రపంచంలో బాధపడుతున్నారు. కాబట్టి ఇదేదో మీకు మాత్రమే వచ్చినటువంటి జబ్బు అనుకోకండి. దీనికి బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని యాక్సెప్ట్ చేసి మనం గనక పిల్లలకు వైద్యాన్ని గనక అందించినట్లయితే అప్పుడు పిల్లల జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి.